రేయ్ నాన్న, టిఫిన్ చేశాను. టిఫిన్ తినేసి కాలేజ్‌కెళ్ళేటప్పుడు బాక్స్ మర్చిపోకు. టైంకి తినేయి. నాకు పనికి లేట్ అవుతుంది. నేనెళ్తున్నా. నువ్వు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఇంటికి తాళమేసెళ్ళు. నేను ఎక్కడికి పోను. కాలేజీకి వెళ్ళను, అన్నం తిన్ను. అదేంట్రా నాన్న అలా మాట్లాడుతున్నావు? ఏమన్నా అన్నారా? మా ఫ్రెండ్స్ అందరూ బుల్లెట్లు, డూకులు కొంటున్నారు. లక్షలు లక్షలు పెట్టి ఐఫోన్ కొంటున్నారు. నువ్వేమో ఈ తొక్కలో 5,000 ఫోన్ కొనిచ్చినావు. అదేంట్రా నాన్న అలా అంటున్నావు? మీ నాన్న కూడా లేడు. ఇళ్లలో పనికెళ్తూ నిన్ను చదివించుకుంటూ, ఉన్నప్పులు తీర్చుకుంటూ ఇల్లు గడుపుతున్నా. ఇప్పుడు నువ్వు మన తాహతకు మించి అది కావాలి, ఇది కావాలంటే నేనెక్కడి నుంచి తెస్తారా? మీ స్నేహితులంటే వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు కష్టపడుతున్నారు. డబ్బున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళకేం కావాలన్నా కొనిస్తారు. కానీ మనం మన తాహతకు మించి అందరం ఎక్కకూడదురా. చూడు నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి. లేని దాని కోసం ఆశ పడకూడదురా. ఇదంతా నాకు అవసరం లేదు. నాకు మాత్రం బండి కావాలి. ఎలాగో నువ్వు అప్పులు కడుతున్నావు, ఆ అప్పుతో పాటు ఈ అప్పు కూడా కలిపి కట్టేస్తాయి. నువ్వు మాత్రం నాకు బండి ఇప్పిలేదు అనుకో, ఇదే ఇంట్లో ఉరేసుకుని చచ్చిపోతా. నువ్వు ఒక్కదానివే హాయిగా ఉండు. అలాంటి మాటలు మాట్లాడకురా. నీకు కావాల్సింది బండేగా. అప్పో సప్పో చేసి నువ్వు కోరుకున్న బండి నీకు కొనిస్తా. కానీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకురా. నాకున్నది నువ్వు ఒక్కడివేరా. నేను బతికేదే నీకోసం రా. సరే, మాట్లాడనులే. కానీ ఎప్పుడు కొనిస్తావు బండి? రేపే కొనిస్తలేరా. సరే అమ్మా, నువ్వు వెళ్ళు పనికి. నేను తినేసి కాలేజీకి వెళ్తాను. అలాగే నాన్న. వీడేంటి ఇంకా రాలేదు? కాలేజ్ టైం అయింది. నైట్ వాళ్ళ ఫ్రెండ్స్తో పడుకుంటా అన్నాడు. ఇంత టైం అయినా ఇంటికి రాలేదేంటి? సరే, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఏమై ఉంటది? వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఏం జరిగి ఉంటది? వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఏం జరుగుంటుందో ఏమో. అమ్మయ్య, వాడే ఫోన్ చేస్తున్నాడు. భయపడ్డా. హలో. హలో, ఉదయ్ వాళ్ళ అమ్మగారేనా? అవును సార్, మీరెవరు? మా అబ్బాయి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? అది అమ్మ, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, అక్కడికక్కడే చనిపోయాడు. వచ్చి మీ అబ్బాయి బాడీని తీసుకెళ్తానని ఫోన్ చేశా. ఏంటి, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందా? అక్కడికక్కడ చనిపోయాడా? అయ్యో దేవుడా, ఎంత పని చేసావురా ఉదయ్గా. అందుకే నీకు బైక్ వద్దన్నా. నువ్వు నన్ను వదిలేస్తే, మీ నాన్న నన్ను వదిలేస్తే ఇంకెవరి కోసం బతకాలో నేను. మీ సరదాలకు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కడుపు కొత్తకు కారణం కాకండి.